తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుతున్నాను, వినండి. బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి. అంచెదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలైనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందరు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. పరిశుద్ధుడైన పౌలు తిమోతికి రాస్తున్న ఈ లేఖలో అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు. యేసుక్రీస్తు పునరుత్థానుడైనప్పటి నుండి ఆయన తిరిగి రాబో దినము వరకు ఉన్న రోజులన్నీ అంచె దినాలే. అంచె దినాల్లోనే మనం ఉన్నాం. ఇంకొక యుగం లేదు. యుగ సమాప్తికి ఈ ప్రపంచం సిద్ధపడుతుంది. ఈ ప్రపంచంలో కలిగే మార్పులను ఎవరైనా గమనిస్తే ఇది రోజు రోజుకి నాశనానికి సిద్ధపడుతుందన్న సంగతిని గుర్తిస్తారు. మేధావులైన వారు, విజ్ఞానవేత్తలు భూలోకంలో, భూగోళంలో కలిగే మార్పులను చూసి భయపడిపోతున్నారు. గ్లోబల్ వార్మింగ్, వేడి ఎక్కువైపోతుంది, సముద్ర జలాలు ఎండిపోతున్నాయి, మంచుగడ్డలు కరిగిపోతున్నాయి, ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి, ఓజోన్ పొర అరిగిపోతుంది, మానవుడు నివసించడానికి వీలు కాలేనంత పరిస్థితిలో ఈ ప్రపంచం సిద్ధపడుతుంది. గాలి చెడిపోయింది, నీరు చెడిపోయింది, వాతావరణం చెడిపోయింది. ఢిల్లీ లాంటి కాస్మోపాలిటన్ సిటీస్లో కార్లు అన్నీ తీసుకెళ్ళడానికి లేదండి. కారు ఉన్నా కూడా రోజు రోజే తీసుకెళ్ళాలంట. ఎందుకంటే రోడ్డు నిండా పొగ, మనుషుడు పీల్చుకోవడానికి మంచి గాలి లేదు. చైనా లాంటి కొన్ని దేశాల్లో ఇప్పుడే గాలి కొంటున్నారంట. కొనుక్కొని బెలూన్స్లో వెనకాల తగిలించుకొని ముక్కులకు పెట్టుకుంటున్నారంట. మంచి గాలి లేక. మంచినీళ్ళ బాటిల్ కొనుక్కోవటం అంటే ఏంటో మన తాత ముత్తాతల కాలంలో తెలియదు. నా చిన్నప్పుడు కూడా మంచినీళ్ళ బాటిల్ కొనుక్కోవటం అనేది ఎక్కడ చూడలా. ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు ఉంటాయి. ఏ నీళ్ళు తాగినా ఏ జబ్బు రాదు. ఇవాళ బాటిల్ నీళ్లు తాగాలి, ఏరియేటెడ్ వాటర్ తాగాలి, కాచుకొని తాగాలి. ఏమండి, నీళ్ళ బాటిల్ కొనుక్కుంటే బాటిల్ నీళ్లు బెందెలు కొనుక్కొని తాగవలసిన పరిస్థితి వచ్చింది. 3 వంతులు నీళ్లు, 1 వంతు భూమి పెట్టాడు దేవుడు. అందుకే కానీ అది పాడు చేసి మానవుడు భూలోకమంతా నాశనానికి సిద్ధపడుతుంది. అంతేకాదు, ప్రకృతి పాడవటమే కాదు, మనుష్యుడు విపరీతముగా పాడైపోతున్నాడు. ఈ భూమి యొక్క అంతం ఆసన్నమైంది. ప్రభువు రాకడ ఆసన్నమైంది. కాబట్టి దేవుడు పౌలు విశ్వాసులకు అలనాటి సంఘానికి చెప్పిన బోధ, అపాయకరమైన దినాలు వస్తాయి, జాగ్రత్త. మనుషులు ఇలాంటి విపరీతమైన పరిస్థితుల్లో ఉంటారు, జాగ్రత్త. ఇట్టి వారికి నీవు విముఖుడవై ఉండు. ఈ లోకంలో ఉన్నప్పటికీ మనం లోకంతో కలిసిపోకూడదండి. యేసుక్రీస్తును నమ్మిన తర్వాత నీవు దేవుని రాజ్య వారసుడు అయ్యావు. సాతాను బిడ్డగా ఉన్న నీవు దేవుని బిడ్డవయ్యావు. దేవుని బిడ్డవైన తర్వాత దేవుని చిత్తానుసారమైన జీవితాన్ని నువ్వు జీవించాలి. మీ పరలోకపు తండ్రి పరిశుద్ధుడై ఉన్నట్టుగా మీరును సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండాలని బైబిల్ చెప్తూ ఉంది. ఈ అంచెదినాల్లో మనుషుడు చూడండి ఎలాగవుతున్నాడు. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు. మనుషుడే ఎలా తయారవుతారండి? స్వార్థం. నాకేమొస్తుంది, కొట్టుకెళ్ళి కొన్ని సరుకులు తీసుకురామ్మా అని మీ బిడ్డకు చెప్పండి, నాకు ఎంత ఇస్తావు అని అడుగుద్ది. అమ్మా, నేను కన్నానే, పెంచానే, అయితే నాకు ఎంత ఇస్తావు చెప్పు. ఇటువంటి లోకంలో ఎక్కడ చూసినా మనుషుడు స్వార్థం. మీకు తెలుసా అండి, మేము సభలు జరిపించినప్పుడు కనీసం ఈ సభల కొరకు పెట్టిన ఖర్చులు కూడా మాకు రావడం లేదు.
పుస్తకాలు సీడీలు అమ్మిన డబ్బులు కూడా ఇక్కడే కట్టి వెళ్ళిపోతాం. మీరు ఎప్పుడో టీవీ ప్రోగ్రామ్ కానీ ఇచ్చిన డబ్బులు కూడా ఇప్పుడే ఇక్కడే కట్టి వెళ్ళిపోతాం మేము. ఈ మధ్య ఒక్కోసారి నాకు ఆలోచన వస్తుంది, ఏం లాభం ఇన్ని మీటింగ్లు పెట్టి, ఏం లాభం ఏంటండి? ఉచితముగా సువార్తను ప్రకటించడమే నాకు లాభం. అయ్యో, సువార్తను ప్రకటించిన యెడల నాకు శ్రమ. ఈ రోజున ఏది చేసినా వ్యాపార సరళిలో చేస్తున్నారండి. క్రైస్తవ సేవలు కూడా ఆ స్థితికి దిగజారిపోవటం ఎంతో విచారకరమైన విషయం. ఫండ్ ఎలాగ రైజ్ చేయాలా అనే ఆశే కానీ ఆత్మలను ఎలాగో లోతుగా నడిపించాలా, రక్షణను నడిపించాలా అనే ఆరాటం లేదు. మనుషుడు స్వార్థప్రియుడైపోయాడు. మీ ఇంట్లో చూడండి, భార్యాభర్తలు ఇంతకుముందు ఒకే బీరువా అమ్మేవారండి. ఇప్పుడు బీరువాకి 2 తలుపులు ఉంటాయండి. మీరు ఎప్పుడన్నా కొన్నారో లేదో, 2 తలుపులు 2 పక్కల తాళాలు ఉంటాయి. ఎందుకు? భార్య అన్ని ఇందుకు పెట్టుకొని తాళం వేసుకోండి ఇందులో పెట్టుకుంటుంది, భర్త అటుపక్క పెట్టుకొని తాళం వేసుకొని అటు పెట్టుకుంటాడు. నా డబ్బులు అయిపోయినాయి, నీ డబ్బులు ఇవ్వా అని అడుగుతాడు. నీ డబ్బులేంటి, నా డబ్బులేంటి? వివాహ సమయంలో పాస్టర్ గారు చెప్తారు, ఇక మీదట నాకున్న దానిలో సగం హక్కు నీకు ఇస్తున్నాను అని. భార్యాభర్తలు ఏక శరీరమై ఉంటారని. కానీ ఈ రోజున స్వార్థపరులు, భార్యాభర్తలు స్వార్థపరులు. ఆయన శుభ్రంగా బిర్యానీ తినేసి వచ్చేస్తాడు, ఇంటికి వచ్చి వంకాయ కూరైనా అని భార్యను తిడతాడే కానీ నేను తినొచ్చానమ్మా నీకు కూడా తెచ్చాను అంటాడా? అండవు. స్వార్థం. నేను బతకాలి, నేను సంపాదించుకోవాలి, నేను మెప్పుని పొందాలి అనే స్వార్థం ఈ రోజున చూస్తున్నాం. యేసుక్రీస్తును నమ్మిన వారు స్వార్థప్రియులుగా ఉండరు, నిస్వార్థప్రియులుగా ఉంటారు. యేసుక్రీస్తు ఇవ్వటం నేర్పించాడు కానీ పుచ్చుకోవటం నేర్పించలేదు. నేను ఏం లాభం నాకు వస్తుందా అన్న కాదు, నేను ఏ రీతిగా నేను ఇతరులకు సహాయపడగలనా అనే ఆశ కలిగిన వాడిగా ఉంటాడు. కాబట్టి సువార్తను ప్రకటించినప్పుడు ఈ రోజున అనేక మంది త్యాగమూర్తులు, విశ్వాసపరులు సిద్ధమవుతున్నారు. జాగ్రత్త, మీలోనికి స్వార్థం వస్తుందంటే డబ్బు విషయం కానీ, అధికార విషయం కానీ, లావాదేవీల విషయం కానీ, నీవు స్వార్థాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉన్నావంటే నీవు క్రీస్తుకు సంబంధించిన వాడివి కాదు. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు. ధనాపేక్ష, డబ్బు 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 డబ్బు. వాళ్ళు ఏది మాట్లాడినా మనుషులు మాట్లాడేది ఏంటంటే డబ్బు. పెళ్ళి అన్నామనుకోండి, ఎంత ఇస్తారు అని అడుగుతాడు. అంటే ఎంత ఖర్చు పెడతారు అని అడుగుతారు. ఏంటంటే ఏది లింక్ పెట్టినా డబ్బుకే, ఏ పని చేసినా డబ్బే. అవునండి, డబ్బులు లేకపోతే లోకంలో ఎలా బతుకుతాం? నిజమే, ఈ లోకంలో జీవించడానికి ధనం అవసరం. కానీ మనం బ్రతికేది డబ్బు కోసం కాదు. మన పని మనం కష్టపడి చేసుకుంటే, మన వ్యాపారాన్ని మనం కష్టపడి చేసుకుంటే, మన యొక్క ఉద్యోగాన్ని మనం కష్టపడి చేస్తే దేవుడు అన్నాడు, నీ కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తాను. కానీ ఈ రోజున ఎంతమంది అధికారులు, ఆఫీసర్లు లంచాలకు బానిసలవుతున్నారు, ఎంతమంది రాజకీయవేత్తలు కుంభకోణాలు చేస్తున్నారు. మనం రోజు న్యూస్లో వింటుంటాం, చూస్తుంటాం, చదువుతుంటాం. మనుషుడు స్వార్థప్రియుడైపోయాడు. ధనాపేక్ష, ధనంతో ముడివేస్తున్నాడు. మా నాన్నగారు ఒక డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేశారండి. ఈ నెల్లూరులోనే పనిచేశారు. కాకినాడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి ఇంచుమించు 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఈ నెల్లూరు పట్టణంలో ఉన్నారు. ఆయన ఒక డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా సోమశిల ప్రాజెక్టులో, తర్వాత INPDలో. ఇక్కడ ఆయన మారు మనసు పొందకముందు భయంకరమైన లంచగొండి. చాలా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఆ పెద్ద పెద్ద రైతులకు నీళ్లు వదిలిపెడితే లంచాలు వచ్చాయి. మా ఇంటిలో మేము చిన్నపిల్లలప్పుడు లంచం డబ్బులు కుప్పలు కుప్పలు ఉంటాయి. వాళ్ళు ఇచ్చినటువంటి ధాన్యం, బియ్యం బస్తాలు, బెల్లం బట్టలు, అరటికెలలు, సపోటా పళ్ళు ఏమైనా సరే, 4 గేదెల పాడు, 4 లస్కర్లు అన్నీ, ఒక కారు, ఒక జీపు, ఒక పెద్ద బిల్డింగ్, పెద్ద మేడ మీద ఉండేవాళ్ళం. అన్నీ ఉండేవి. మోసంతో, అన్యాయంతో సంపాదించిన డబ్బులు, అటదిడ్డంగా సంపాదించిన డబ్బులు ఎన్నో ఉండేవి. కానీ ఏముండేది కాదు. తెలుసండి మీకు? తెలీదని చెప్పండి. తెలుసా? సమాధానం లేదు. 8 మంది పిల్లలు మేము. వాడు విరోచనాలు, వాడు వచ్చేటాడు వీడికి వాంతులు, వాడు వచ్చేటాడికి ఇంకో దానికి జ్వరం, హాస్పిటల్, మందులు హాస్పిటల్. మా అమ్మ నాన్నకు పడేది కాదు. ఎప్పుడు గొడవలు, దెబ్బలాట్లు. మా నాన్నకి కట్టలు లంచం వస్తే నేరుగా క్లబ్కి వెళ్ళేవాడు. రాత్రి అంతా అది అయ్యేదాకా క్లబ్లో చీట్ల ప్యాక్ అడిగి,
ఆ యొక్క తాగేసి అర్ధరాత్రులు తెచ్చి జీపులో ఇంట్లో పడేసేవారు. ఎందుకు డబ్బు? మారు మనసు లేదు. దేవుడు అద్భుతంగా మా నాన్నను రక్షించాడు. సమాధానం లేక కాకినాడలో ఆ సముద్రంలో పడి చచ్చిపోదామని వెళ్తున్నప్పుడు ఇలాంటి ఒక క్రైస్తవ మీటింగ్ చూశాడు. ఇక్కడికి వెళ్ళి ఒక ప్రార్థన చేసుకొని చచ్చిపోతే మోక్షం వస్తుంది అని లోపలికి వచ్చాడటండి. మారదామని రాలా, కానీ లోపలికి వచ్చినప్పుడు ముందుకు వచ్చేస్తుంటే అక్కడ ఉన్నవాళ్ళు ఆపారయ్యా, ప్రసంగం అయ్యాక అయ్యగారు మిమ్మల్ని చూస్తారు ఆగమని. ఆడు కూర్చున్నాడు, ఏం చెప్తున్నారో వింటలేదు, తాగేస్తున్నాడు అయినప్పుడు. కానీ ఓ ఎవడొస్తాడా, నువ్వు ఎందుకు చచ్చిపోవాలి, నీ కోసం యేసు ప్రభువు మరణించాడు అనే మాటలు ఆయన చెవుల్లోకి వెళ్ళాయి. ఆ 2 మాటలు ఆయన పట్టుకున్నాయి. మీటింగ్ అయిన తర్వాత ముందుకు వచ్చారంట ప్రార్థనకి. దైవ సేవకులు ప్రార్థన చేస్తుంటే ఏంటయ్యా ఎలా ఉన్నారు, ఏంటంటే ఏమైంది మీకు అని అడిగితే నాకేం కాలేదన్నాడంట. మీరు ఎవరంటే నేను ఇంజనీర్ని. మరి ఏమైంది మీకు, భార్య బిడ్డలు ఏమైనా చచ్చిపోయారా? లేదు లేదు లేదు, నా భార్య చక్కగా గుండు ముక్కలా భార్య ఉంది, 8 మంది పిల్లలు ఉన్నారు. మరి ఏమండి ఏమైంది, మీ ఉద్యోగం లేదా? ఉద్యోగం ఉంది, అధికార హోదాలో ఉన్నారు. మరి ఏంటండి ఆ ఇల్లు లేవా, ఆస్తులు లేవా, నష్టమా? అన్నీ ఉన్నాయి, మరి ఎందుకు చచ్చిపోదాం అనుకుంటున్నావు? సమాధానం లేదు. మోకరించండి ప్రార్థన చేద్దామని దైవజనుడు మోకరించి ప్రార్థన చేశారు. ఒక అద్భుతం జరిగింది. పరిశుద్ధాత్మ శక్తి అంటే ఎగరటమో, గంతులు వేయటమో, కడుపు నొప్పిపోవటమో, కాళ్ళు నొప్పిపోవటమో అనుకుంటున్నారండి ఈ రోజుల్లో. నాకు అర్థం కావట్లేదు చాలాసార్లు. పరిశుద్ధాత్ముడు అవి కూడా చేస్తాడు, కానీ అది కాదు ముఖ్యం. ఆయన అంతరంగంలో మార్పు కలిగింది. డబుల్ స్మోకర్, 2 చేతులతో స్మోక్ చేసేవాడు ఆయన. రోజు తాగేవాడు బ్రాందీలు, విస్కీలు, చాలా దుర్మార్గుడిగా ఉండేవాడు. ఆ రోజు ప్రార్థనలో పరిశుద్ధాత్ముడు ఆయన్ని దర్శించాడు. మరుసటి రోజు నుంచి ఆయన జీవితంలో మార్పును నేను చూశాను. నేను ఒక 18 ఏళ్ళ యవ్వనస్తుడుకున్నాను. అప్పుడు దేవుడు లేడు, దెయ్యం లేదు అనుకునేవాడిని. నేను మా నాన్నలాగా ఎప్పుడు పెద్దవాళ్ళు అవుతానో తాగి తందనాలు దొక్కుదామా నేను అనుకుంటుండేవాడిని. మా అమ్మ మాత్రం మంచి విశ్వాసం అండి. అంటే యేసుప్రభుని గురించి విని ప్రార్థన చేసేది. మా నాన్న తిరుగుతుంటే ఆమె ప్రార్థన చేసేది. ఆమె చెప్పింది ఒకసారి, నాయన మీ నాన్నను యేసుప్రభు మారుస్తాడంటే, ఏం యేసుప్రభు నువ్వు ఎప్పుడు ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటావు, ఆయనేమో జాలీగా తిరుగుతుంటాడు, దేవుడు లేడు, దెయ్యం లేడు, నాన్న మారితే నేను కూడా మారుతానులే అన్నాను ఒక రోజున పొరపాటున. ఆయన ఎలాగో మారడని, కానీ ఆయన మారాడు. ఆ మార్పును చూసి నేను యేసు ప్రభు దేవుడని నమ్మాను. నా కళ్ళ ముందున్నాడు. దుర్మార్గుడుగా ఉన్న తండ్రి 2వ రోజు నుంచే ఆ సిగరెట్లు మానేశాడు, త్రాగుడు మానేశాడు, ఆ చీట్ల ప్యాకలు తీసేశాడు, అవన్నీ ఇంట్లో తెచ్చి కొప్పేసి సినిమా బొమ్మలన్నీ నుప్పేసి కాల్చేశాడు. 10 బైబిళ్ళు పట్టుకొచ్చి మాకందరికి బైబిల్ ఇచ్చి మనందరినీ చర్చికి నడిపించాడు. గవర్నమెంట్ చెప్పు వాడకూడదు, నడిచే వెళ్దాం చర్చికని. కొంచెం కష్టమైంది, కానీ నన్ను 6 నెలలు తిరగకుండా నా యేసయ్య నన్ను దర్శించాడు. ఆ తర్వాత ఆయన నెల్లూరు వచ్చారు. ఇక్కడే నెల్లూరులో ఆయన ఉద్యోగం చేస్తూ సేవ చేశారు. ఒకరోజు నేను నెల్లూరుకి, చెన్నైలో బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఉండేవాడిని. అప్పుడు ఒకసారి వచ్చేటప్పటికి ఆయన ఆఫీస్కి వెళ్ళాను. నేను ఆఫీస్కి వెళ్తే పెద్ద బైబిల్ ఆఫీస్లో పెట్టుకొని కూర్చొని ఉన్నారు. ఒక బిల్డరో కాంట్రాక్టరో వచ్చాడు ఒక ఆయన. ఆయన ఏదో డబ్బు లంచం తీసి ఇవ్వబోతున్నాడు. నేను పక్కన కూర్చొని ఉన్నాను. నేను ఏంటంటే మా నాన్నగారు ఇలా కానికిస్తున్నాడు, ఆయన డబ్బులు కానికి కాదు, అది ఏంటది లంచం ఇస్తుంటాడు. నేను యేసుప్రభుని నమ్ముకున్నానండి, లంచం పుచ్చుకోనని బైబిల్ చూపించి మరీ చెబుతున్నాడు ఆయనతోటి. దానిదే ఉందండి, మీ జూనియర్ ఇంజనీర్ కూడా క్రైస్తవుడే, ఆయనకి ఇచ్చే వచ్చానండి, మీకు తెచ్చానండి అంటే నేను నా హృదయం మార్చాడు దేవుడు. నేను తీసుకోను. నేను పక్క నుంచి వింటున్నాను వాళ్ళ మాటలు. బతిలాడుతున్నాడు ఆయన. పోన్లేండి, ఏదన్నా బహుమానం అనుకోండి, ఏదో చిన్న గిఫ్ట్ అనుకోండి, పిల్లల కోసం ఏదైనా కొనిపెట్టండి అని అంటుంటే మా నాన్న అన్నాడు, చెప్పి వినకపోతే సరే ఇవ్వండి, నా చేతులు కుష్ఠరోగం రావాలంటే ఇవ్వండి అన్నాడు. అదేంటి సార్ అలా మాట్లాడతారు ఏంటి సార్, అదే అలా మాట్లాడతారు. అవునయ్యా, నేను ఈ చేతులతో చేసిన పాపానికి ఈ పాటికి నాకు కుష్ఠరోగం వచ్చి ఉండాల్సింది. నా యేసయ్య సెలవులో నా పాపాల కొరకు శీలలు కొట్టి నాకు పరిహారం చేశాడు కాబట్టి నేను క్షమించబడ్డాను. ఇప్పుడు నా చేతులు నాయి కావు, నా దేవుడు ఇచ్చిన చేతిలో ఈ చేతులతో నేను లంచాలు పుచ్చుకోలేను. మన అధికారులు, ఆఫీసర్లు అందరూ ఇలా మారితే మన భారతదేశం ఎక్కడ ఉంటుందండి? మన దేశంలో నిజమైన క్రైస్తవుడు అనేవాడు మారని వాళ్లకు మాదిరిగా ఉంటే ఎంత అద్భుతం జరుగుతుందండి. మీకు తెలుసో తెలీదు, ఆ జూనియర్ ఇంజనీర్ గారు కూడా మా నాన్న యొక్క సాక్ష్యాన్ని విని ఆయన కూడా మారాడు. ఆయన ఒక సేవకుడు అయ్యాడు తర్వాత. నేను చెన్నైలోనే ఉండేవాడిని అప్పుడు కూడా. కానీ ఈ రోజున మనుష్యులు ధనానికి లొంగిపోతున్నారు. డబ్బులు చూపిస్తే చాలా అట్ట పరుగు.
డబ్బుతోటి ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నారు. డబ్బు ఉండటం తప్పు కాదండి, కానీ ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలం. ఓ దొంగోడు ఒక ఆమెని కత్తి చూపించి ఈ అంటున్నాడట. ఆమెనేమో నేనెవను అంటుందంట. ఇస్తావా చంపమంటావా, ఇస్తావా, నువ్వు చంపినా కూడా నేనేమనందంట. చంపేశాడంట, పూడి చేశాడు. పూడి చేసి చేతిలోంచి గట్టిగా తీస్తే 5 రూపాయల నోటు ఉందంట. అయ్యో, 5 రూపాయల కోసం ఏం చేసింది ఆమె? ప్రాణం పోకూడదు. ధనాపేక్ష అంటే నువ్వు కోట్ల కోసం ఆశ కాదు, నీవు చిన్న డబ్బునైనా వదిలిపెట్టలేకుండా డబ్బు కోసం ప్రాణాలకు కూడా ఇవ్వడానికి సిద్ధపడుతున్నావంటే, డబ్బు కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడుతున్నావంటే అది ఎంత భయంకరమండి. నిన్నో మొన్న న్యూస్లో వచ్చింది, ఎడ్ల బండి కోసం అంట కుమారుడు తండ్రిని రోకల బండితో కొట్టి చంపాడటండి. ఇదేమన్నా అర్థమవుతుందా మీకు? ఎడ్ల బండి కోసం కన్న తండ్రిని రోకల బండి తీసుకొని కన్న కొడుకు తల పగలగొట్టి చంపేశాడటండి. ఎంత స్వార్థపరులుగా ఉన్నారో చూడండి మనుషులు, ఎంత ధనాశతో వస్తువుల ఆశతో ఉన్నారో చూడండి. విపరీతమైన ప్రపంచాన్ని మనం చూస్తున్నప్పుడు, నువ్వు యేసయ్య బిడ్డగా ఉన్నప్పుడు నీ చుట్టూన్న వాళ్ళు లంచం పుచ్చుకున్నా నువ్వు లంచం పుచ్చుకో, నీ చుట్టూన్న వాళ్ళు అన్యాయం చేసినా నువ్వు అన్యాయం చేయవు, నీ చుట్టూన్న వాళ్ళు స్వార్థంతో చేసినా నువ్వు నిస్వార్థంతో జరిగిస్తావు. ఈ రాత్రి మనం కూడా మన హృదయాలను పరిశీలించుకుందాం, మనం దేవునితో సమాధాన పడదాం, మన మనస్సాక్షిని సరిచేసుకుందాం, మన జీవిత విధానాన్ని, లైఫ్ స్టైల్ని మార్చుకుందాం. అనుదినము మన జీవితంలో భక్తిని కనుపరుస్తాం. మన గృహంలో మన ఇంటి వారు మన భక్తిని నమ్మునట్లుగా వ్యక్తిగత జీవితాల్లో యేసుక్రీస్తు శక్తిని కలిగి పవిత్రంగా జీవిద్దాం. అంచె దినాలు, విపరీతమైన దినాల్లో మనం ఉన్నాం. మనుషులు నాశనం వైపు పరుగులెడుతున్నారు. ఇట్టి రాజ్యంలో దేవుని కొరకు మనం జీవించాలని, దేవుని సాక్షులుగా మనం బ్రతకాలని, అట్టి వారికి విముఖులమై యేసు ప్రభు పక్షంలో మనం ఉండి ప్రభువును మహిమపరిచే వారికి ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. దయచేసి లేచి నిలబడండి, ప్రార్థనతో కూడికను ముగించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధాత్ముడు నిన్ను దర్శించే సమయం ఇది. నీ అంతరంగంలో ఉన్న పాప స్వభావాల నుంచి నిన్ను విడిపించే సమయం ఇది. ఒక అద్భుతాన్ని జరిగించడానికి ప్రభు ఆశ కలిగి ఉన్నాడు. ఈ సమయంలో 2 చేతులు పైకెత్తి, దేవా నన్ను దర్శించు నాయన, దేశంలో నుంచి తీసివేయి, గర్వమునాల నుండి తీసివేయి, అసూయనాల నుండి తీసివేయి నాయన, ధనాశ నాలో నుండి తీసివేయి ప్రభువా. నువ్వు నాకు కావాలి యేసయ్యా, నీ కృప నాకు కావాలి నాయన అని నోరు తెరిచి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. కొద్ది క్షణాల్లో పరిశుద్ధాత్ముడు ఒక కార్యాన్ని జరిగించినట్లుగా మన హృదయాలు తెరిచి దేవునితో మాట్లాడదాం. ఈ రాత్రి నా జీవితాన్ని ప్రభువుకి అప్పగించుకుంటున్నాను. ఈ రోజు నుంచి నేను ప్రభు బిడ్డగా బ్రతకాలనుకుంటున్నాను. నా మనస్సాక్షిని కాపాడుకోవాలనుకుంటున్నాను. నా దేహాన్ని దేవాలయంగా ఉంచుకోవటానికి నాకు దేవుడి శక్తిని ఇవ్వాలని నాయన, నీ ఆత్మలో నన్ను నింపు నాయన, నీ పరిశుద్ధాత్మల శక్తి నాకు దయచేయి అన్నవారు దయచేసి మీ కుడి చేతి చూపించండి. ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేసి ఈ సభను ముగించుకుంటున్నాం. పరిశుద్ధ, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. చేతులెత్తి, నా దేవా నీ సాక్షిగా నేను బ్రతుకుతాను, నా దేవా ఇదిగో నా జీవితం నీకు సమర్పించుకుంటున్నానన్న నీ బిడ్డలు నీవు అంగీకరించు నాయన. నీ ఆత్మతో అభిషేకించుము నాయన. పాపమును జయించే శక్తిని దయచేయి నాయన. నిన్ను ప్రేమించే కృపను నీవు అనుగ్రహించు నాయన. ఈ లోకంలో ఉన్నవారు ఎలా జీవించినా, విశాల మార్గములో ఎంతమంది ఎలా పోతున్నా, యేసయ్య మార్గములో, ఇరుకు మార్గములో పోటానికి పోరాడే జనంగా మేము ఉండడానికి సహాయం చేయము. మమ్మల్ని చూచిన వారు మాలో యేసయ్యను చూచినట్లుగా మా బ్రతుకుల్ని మార్చు నాయన. మా మాటలు మార్చు ప్రభువా, మా ఆలోచనలు మార్చు నాయన, మా క్రియలు మార్చు నాయన, మా జీవితాన్ని మార్పు నాయన. దేవా, ఆ రోజు రూపాంతర కొండ మీద పొందిన ఆ రూపాంతర అనుభవాన్ని నీ సన్నిధిలో నిలబడిన నీ బిడ్డలకు దయచేయము. ఇక నువ్వు జీవించేవాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడన్న మాటతో ఇక్కడి నుండి వెళ్ళడానికి నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే మరింతగా నీ సన్నిధి కొరకు మేము సిద్ధపడినట్లుగా నీ కృపలు దయచేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త.
ప్రభు చిత్తమైతే జూలై 1వ తారీఖు వన్ డే గెట్ టుగెదర్ ను మీ కొరకు రాజమండ్రిలో సూర్య గార్డెన్స్ లో ఏర్పాటు చేస్తున్నాం. రండి. ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం, ఆధ్యాత్మికంగా దీవించబడదాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. చిరునామా గమనించండి. సూర్య గార్డెన్స్ ఫంక్షన్ హాల్, జవహర్లాల్ నెహ్రూ రోడ్, రాజమండ్రి. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 9884807779 అనే నెంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ పెట్టండి. 954041 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు. తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి. రండి, ఆశీర్వదించబడండి.